తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే పై అధికారులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చేయని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. శాంతంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో ఏవైతే ఇబ్బందులు అయ్యాయో, ఏవైతే నష్టం వచ్చిందో అది ఈ వారం కొంతవరకు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి కాలం అని చెప్పవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది కూడా. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మంచి శుభవార్తని వింటారు. జీవిత భాగస్వామితోటి ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో భూమి సేల్ చేద్దాం అనుకుంటే అది అలా పెండింగ్ పడుతూ వస్తుంది. అది ఈ వారం ఒక కొలికొచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారం చాలా బాగుంటుంది. అన్నీ మీరే దగ్గరుండి చూసుకునే పరిస్థితి గోచరిస్తోంది. సంతానాభివృద్ధి చాలా బాగుంటుంది. మంచి వృద్ధిలోకి వస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మే తర్వాత ప్రయత్నాలు ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. అయితే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తున్నప్పటికీ కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అయితే అందరి మాటలు వినడం కాకుండా మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఏది మంచో ఏది చెడో అది మీరు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్, వైద్యవతులు ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ వీరికి అనుకూలంగా అని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి చిన్నపాటి ఇబ్బందులు, అభినందనలు తప్పవు. అలాగే మీరు ఏదైతే అనుకుంటారో దైవానుగ్రహం వల్ల అది నెరవేరుతుంది. మనస్సంకల్ప సిద్ధిరస్తు అంటే మనకు ఒక బాధ కానీ లేదా ఒక పని అవ్వడం లేదనుకుంటే అది మీరు గట్టిగా సంకల్పించుకోవాలి. ఇది నాకు ఈ పని అవ్వాలి అని ఎంతగా కోరుకుంటే ఆ పని అంత నెరవేరుతుంది. ఒక్కోసారి తర్వాత చూద్దాంలే, రేపు చేద్దాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధిస్తారు. అయితే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎక్కువ మార్కులు వస్తాయంటే తక్కువ మార్కులు వస్తాయి. వీళ్ళకి రేపు పొద్దున్న చదువుదాంలే, తర్వాత చదువుదాంలే, మనకి బాగా రాసాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ కాదండి, కొంతమంది విద్యార్థులకే. కాబట్టి ఇటువంటి విషయాల్లో చదువుని అశ్రద్ధ చేయొద్దు. ముఖ్యంగా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు ఎంతో తీసుకోవాలి. ఫ్రెండ్స్ మాటలు విని వాళ్ళు బాగా చెప్తారు, వాళ్ళ మాటలు వినడం. పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తారు రొటీన్గా బాగా చదవండి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి అని. వాళ్ళ భయాలు వాళ్ళవి. ఎందుకంటే మీరు ఒక చదువుకుని ఒక ప్రయోజకులు అయితే ముందుగా సంతోషపడేది తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత ఫ్రెండ్స్. కొంతమంది బాగుపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అలా కాదని మీ ధోరణిలో మీరు ముందుకెళ్తే ఇబ్బంది పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి వైద్య వృత్తి కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, అలాగే MBA ఫినాన్స్ చేసే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టం తగిన ప్రతిఫలం రావడం కోసం దైవానుగ్రహం ఎంతో ముఖ్యం. జాతకం ఒక 50% కరెక్ట్, 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పే రాశి ఫలితాలన్నీ అందరికీ ఇలాగే జరుగుతాయి, ఇలాగే ఉంటుంది అని కాదు, ఒక సూచనాప్రాయంగా ఉంటుంది. ఇలా ఉండండి, అలా జాగ్రత్త పడండి అని చెప్పడం వరకే శాస్త్రం. మిగతాది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జాతకం ఏది బాగోలేదు, మీరు అలా బాగుంటుంది లేదంటే అద్భుతంగా ఉంటుంది నేను ఎక్కడా చెప్పను. నేనైతే ఎక్కడ చెప్పను. జాతకం అనేది ఇన్ఫర్మేషన్ వరకే. ఏదైనా కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం. చదివితే బాగుపడతాం, చదవకపోతే బాగుపడం. ఉద్యోగం రాలేదు అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం వస్తుంది.
ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉద్యోగం రావాలంటే రాదు. ఏదైనా మన సంకల్పం లేకుండా ఏది జరగదు. కాబట్టి కొన్ని విషయ వ్యవహారాలు ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు చాలా ముఖ్యం. అటు గురువులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి మాట విన్నట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను చాలామందిని చూశాను. మా అమ్మ వాళ్ళు చెప్తారు, నేను విన్ను, నా ధోరణి వెళ్తాను అని కొంతమంది ఉంటారు. కొంతమంది మా అమ్మ చెప్పిన మాట, పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నాము, ఎదిగాము అని ఉంటారు. అందుకే అంటున్నాను, ఇక్కడ ఎన్నో జాతకాలు చూశాను. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చదువు మీద శ్రద్ధ పెట్టండి. చదువే అన్నిటికీ మూలం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలన్నా, వ్యాపారవేత్త అవ్వాలన్నా, ఏదైనా సరే ముందు ఒక చదువు అనేది ఉంటే సంస్కారం ఉంటుంది, లోకజ్ఞానం ఉంటుంది. చదువుకునే వాళ్ళు బిజినెస్లు చేయలేదా అంటారు, వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి, పోటీ పరీక్షల్లో, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం మెలగాలి అంటే అన్నింటిలోనూ మనం ముందే ఉండాలి. ఇటువంటి ధోరణిలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ప్రతిదీ సంకల్ప సిద్ధి అన్నట్టుగా మనకి వస్తాయి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో అశ్రద్ధ వహించకుండా ముందుకెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడిందో మనం చేసే పని ఆ సంకల్పం తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఏమి ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, H1B, PR విషయంలో కొంత ఆలస్యం జరిగినా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. రూపాయి జేబులో ఉంటే ₹1,00,000 ఉన్నాయి అనే ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి వీరి మీద. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. కాలభైరవ రూపం మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePooja.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePooja.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.